యుద్ధములు మీకే జయము కలుగుగాక. చాలా సంతోషమైనది. చూసావా ఈయన అలంకారం? నేను సాయంత్రమే వచ్చినవాడు, ఇప్పుడు వచ్చినవాడు అర్జునుడు. అతనికి జయము, మాకి అపజయము. ఓహో, మీరు ఎప్పుడు వచ్చారు? కృష్ణ, కార్యార్థనై తొలత వచ్చిన వాడు నేను, ఇప్పుడు వచ్చినడు అర్జునుడు. అతనికి జయము, మాకి అపజయమా? ఇదేనా నీ యాదవుని కులలక్షణము? కౌరవ పాండవులు వెనకు కాలము చేరు అయ్యే, మాకు అవ్వారికి కూడా ఎప్పుడెప్పుడు పద్ధతము కౌరవ పాండవులు ఎన్నకు బావా నీ పురుగుల భూషణ, నీవన్నది సులువుగానే ఉన్నది. మీ ఉభయలకు బంధుగడము, మీకు సాయము చేయతగినవాడు అయినను నీ అభిప్రాయం ఏమిటి? బావా, సకల ధర్మ స్వరూపుడై నీకు తెలియ విషయం ఏమున్నది? నీ యామశక్తిని పాటపడి నీ అయోగశక్తిని పాటపడి అర్జుని కింద భాగము కల్పించడమే గాక కోరుకున్నట్టు కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చేయో. బావా ధనంజయ, నీ అభిప్రాయం ఏమో హెచ్చరింపుతున్నావు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ఎట్టున్నానో రాజా, అటుగా నీవు సర్వ స్వాతంత్ర సార్వత్వం పొందినవాడు. ఇక ఈ అర్జునుడు బాబు అన్నసాటి తమ్ముడు. నా ఇష్ట ప్రకారము వంతులు వేసిన అది ఆ ధర్మరాజునికి నచ్చినచో వాసుదేవుడు మోసము చేసినాడు. అందుకే అర్జునుని ముందుగా కోరుకోమంటే అటు తర్వాత ఏ మాట వచ్చినా తప్పుకోవడానికి వీలుగా ఉంటుందని. కపట నాటక సూత్రధారి
ఇదే సార్. ఆ, అది గొప్పది చూడు సార్. ఆయన మొదలు అన్యయగణను నాకు దీటైన వారు గోపికలు 10,000 కుంట బలలు గలరు నారాయణాఖ్య కన్నలరు వారు వారు ఒకవైపు నేనొక వైపు ఈ కృష్ణుడన్న మోసగాడు ఇదంతయో అర్జునికి కట్టబెట్టడానికి ఈ ఎత్తు బలగమలేని ఏకాకి కంచెకరడి సేవ ఎవరికి కావాలి ఎవరికి కావాలి సరే సరే మునుపగా అర్జునుని కోరుకున్నాం మరియు నేను ఆయుధం పట్టను యుద్ధము చేయను ఏదో నాకు తోచిన సాయము చేయదును గాని ఆయుధము ధరింప